హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు 2026. ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి 2026లో అసలు ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు బిజినెస్ అనేది ఒక బ్రాండ్ నేమ్ రావాలన్నా, లీడ్స్ రావాలన్నా, లేదా సేల్స్ జనరేట్ చేయాలన్నా డిజిటల్ మార్కెటింగ్లో మరి ఎస్ఈఓకి 2026లో ఇంపార్టెన్స్ ఉందా లేదా? అలాగే బ్లాగింగ్, జనరల్గా బ్లాగింగ్ అనేది ఆన్లైన్ ఎర్నింగ్స్ కోసం మనం యూజ్ చేస్తుంటాము. సో ఈ బ్లాగింగ్కి ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం చాట్ జీపీటీని అడిగి తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో దాన్ని డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, డస్ ఎస్ఈఓ ఇంపార్టెంట్ ఇన్ 2026 ఫర్ బిజినెసెస్ అండ్ బ్లాగింగ్స్? ఒక బిజినెస్ అనేది మనం ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఎస్ఈఓ అనేది 2026లో ఇంపార్టెంటే కాదా? లేదంటే బ్లాగింగ్లో మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలంటే ఎస్ఈఓ అనేది ఇంపార్టెంటే కాదా? చాలా మంది ఏమంటున్నారంటే ఎస్ఈఓ అనేది అవుట్డేటెడ్ అంటున్నారు. నిజంగా అవుట్డేటెడ్ అయితే ఇప్పుడు నేను కొన్ని చెప్పబోతున్నాను, వాళ్ళందరూ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాట్ జీపీటీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. చేయండి. ఇక్కడ వచ్చేసి చాట్ జీపీటీ కూడా మనకి ఏం ఆన్సర్ ఇచ్చిందండి. ఎస్ఈఓ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ 2026 ఫర్ బోత్ బిజినెసెస్ అండ్ బ్లాగింగ్స్. అంటే మనం బ్లాగింగ్కి లేదంటే బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఎస్ఈఓ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్, కుదిరితే సిఆర్ఎంస్, ఈ ఫన్నల్స్, ల్యాండింగ్ పేజెస్ వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనీ ఇన్వెస్ట్ చేసి మనం మనీ సంపాదించాలి. కానీ మీరు ఎస్ఈఓ అనే కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఇది ఒక ఆర్గానిక్ మెథడ్. సెర్చ్ ఇంజిన్ బేస్ చేసుకొని ఎంటైర్ గ్లోబల్లీ మీ బిజినెస్ని, బ్రాండ్ నేమ్ని ఆడియన్స్కి రీచ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆర్గానిక్ లీడ్స్ ద్వారా రెవెన్యూ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది, అంటే ఎంత కన్వర్షన్ రేషియో ఉంది, లేదంటే మెటా యాడ్స్ ద్వారా కానీ, లేదంటే గూగుల్ యాడ్స్ ద్వారా కానీ, యూట్యూబ్ యాడ్స్ ద్వారా కానీ కన్వర్షన్ రేషియో ఎంత ఉంది. కానీ ఎస్ఈఓలో టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అంటే మరి మెటా యాడ్స్లో కూడా యాడ్ ఆప్టిమైజ్ అవ్వాలి కదా. యాడ్ ఆప్టిమైజ్ అయితేనే కదా అది లో కాస్ట్ అండ్ క్వాలిటీ లీడ్స్ వచ్చేది. దానికి కూడా మినిమం మంత్స్ ఆఫ్ టైం పడుతుంది. ఇక్కడ ఎస్ఈఓలో కూడా ర్యాంక్ అవ్వడానికి కాంపిటీషన్ బేస్ చేసుకుని మంత్స్ ఆఫ్ టైం పడుతుంది. సో రెండిటికి ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో అయితే ఎందుకు ఎస్ఈఓని ఇగ్నోర్ చేస్తున్నారు నౌడేస్ ఇంత ఇంపార్టెంట్ అయితే అనేది ఒకసారి చూద్దాం. సో అండి ఇక్కడ వచ్చేసి మనకేంటి, మన చాట్ జీపీటీ ఎస్ అని ఇచ్చింది. సో హౌ ఎస్ఈఓ వర్క్స్ హ్యాస్ ఎవాల్వ్డ్ కంపేర్ టు ద ఎర్లియర్ ఇయర్స్. మనకి ఈ ఎర్లియర్ ఇయర్స్ తో మనం పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మరి ఎంత ఎస్ఈఓలో వచ్చిన మార్పులు ఏంటి అంటే, ఇక్కడ వచ్చేసి 70% ఆఫ్ ద ఆన్లైన్ జర్నీ స్టార్ట్స్ విత్ ద సెర్చ్. ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ ఇంటెంట్ లీడ్స్ వస్తాయి. అంటే మనకి ఎగ్జాక్ట్ లీడ్స్ అనేది మీరు జనరేట్ చేయాలంటే సెర్చ్ ఇంజిన్లో వల్ల ఉపయోగం ఏంటంటే, నిజంగా సెర్చ్ ఇంజిన్లోకి వచ్చి ఎవరైతే ఆడియన్స్, సెర్చ్ ఇంజిన్ వల్ల ఉపయోగం ఏంటంటే నిజంగా ఇంటెంటెడ్ ఉన్న ఆడియన్స్ మనకి సెర్చ్ ఇంజిన్లోకి వచ్చి సెర్చ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎందుకు క్వాలిటీ లిస్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. పెయిడ్ యాడ్స్ స్టాప్ వెన్ ద బడ్జెట్ ఎండ్స్, ఎస్ఈఓ డజంట్. ఇక్కడ ఎస్ఈఓలో ఏంటంటే మీరు పెయిడ్ యాడ్ అనేది మీ బడ్జెట్ ఉన్నంత వరకు రన్ అవుతుంది. కానీ ఎస్ఈఓలో అట్లా కాదు. వన్స్ మీ ర్యాంక్ అయితే 24/7 మీ యొక్క పొజిషన్ అనేది అక్కడే విజిబుల్ అవుతుంది. సో నిజంగా ఇండియాలో మీరు ర్యాంక్ అయినప్పటికీ ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న కీవర్డ్ బేస్ చేసుకుని సెర్చ్ చేసినా కానీ మీ కంటెంట్ అనేది గూగుల్లో ఆర్ బింగ్లో సెర్చ్ ఇంజిన్, ఎనీ సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ అవుతుంది. అంటే ట్రాఫిక్ జనరేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ. అంటే గూగుల్ సెర్చ్ ఉంది, చాట్ జీపీటీ స్టైల్స్ ఆన్సర్స్ చాలా ఉన్నాయి. సో ఎస్ఈఓ అనేది ఇప్పుడు ఎట్లా ట్రెండ్ అవుతుందంటే ఏఐతో బేస్ చేసుకొని ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఏఐ టూల్స్ బేస్ చేసుకుని ఆల్ ఏఐ టూల్స్ అనేది ఎందుకు వచ్చినాయంటే మనము సెర్చ్ ఇంజిన్లో కంటెంట్ అనేది ఆప్టిమైజ్ చేయడానికి, లేదంటే మెటా యాడ్స్ మీరు ఆప్టిమైజ్ చేయడానికి, యాడ్ క్రియేటివ్స్ కానీ, గూగుల్ యాడ్స్ యాడ్ క్రియేటివ్స్ కానీ, యూట్యూబ్లో కానీ వీడియో కంటెంట్ జనరేట్ చేయడానికి. టుడే వీఆర్ యూజింగ్ మల్టిపుల్ ఏఐ టూల్స్ ఫర్ ద ఇమేజ్ క్రియేషన్ అండ్ వీడియో క్రియేషన్. ఆల్ ఏఐ టూల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్ పర్పస్. సో ఇందుకే మనకి హెల్ప్ అవుతున్నాయి. సో ఎనీవే ఎస్ఈఓ కూడా మీరు ఆప్టిమైజ్ అవ్వాలంటే మీ బిజినెస్ కంటెంట్ కంపల్సరీ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కూడా
మనం చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా వాయిస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. అట్లానే మనకి ఏఈఓ జియో అని మల్టిపుల్ వచ్చేసినాయి. ఈరోజు ఆప్షన్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎస్ఓ బిజినెస్ గ్రోత్ అనేది ఎట్లా ఉందంటే లోకల్ బిజినెస్ కి చాలా గ్రోత్ ఉంది. అట్లానే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ బాగుంది, ఈ కామర్సెస్ కి బాగుంది, బ్లాగర్స్ కి బాగుంది. అట్లా SaaS ప్రొడక్ట్స్ అండ్ B2B బిజినెసెస్ కూడా ఇవన్నీ కూడా ఎస్ఓ మీద డిపెండ్ అయి ఉంది. ఎగ్జాంపుల్ ఈ కామర్స్ అన్నారు, ఒకసారి ఈ కామర్స్ గురించి చూద్దాం. ఈ కామర్స్ చెందిన అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా.com కానీ చాలా ఏతోని ఆన్లైన్ బేస్డ్ ఈ కామర్స్ బిజినెసెస్ అన్ని కూడా ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ పర్పస్ నేను వచ్చేసి ల్యాప్టాప్స్ ని సెట్ చేస్తున్నాను. ల్యాప్టాప్స్ అంటే 70,000 అని యూజ్ చేసినప్పుడు జనరల్ గా మనకి ఏం కావాలి, స్పాన్సర్ యాడ్స్ రావాలి, రైట్? స్పాన్సర్ యాడ్స్ రావాలి. ఇక్కడ వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ అమెజాన్ చూడండి, ఇది ఆర్గానిక్ రిజల్ట్. నిజంగా ఎస్ఈఓ అనేది అవుట్డేటెడ్ అయినట్లయితే అమెజాన్ ఎందుకని ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేస్తుంది? దట్స్ మై క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అండ్ అగైన్ హియర్ 91 మొబైల్స్, హీఈస్ అమెజాన్ లాంటి ప్రొడక్ట్ కాదు, అయినప్పటికీ ఇతను ఏం చేస్తున్నాడు, అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని ఇతను ప్రమోట్ చేస్తున్నాడు. ఇది బ్లాగ్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ హీఈస్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. చూడండి ఇక్కడ లింక్ వచ్చేసి ఏముంది, అమెజాన్ లింక్ ఉంది. 91 మొబైల్స్ ఆల్సో లింక్ ఎక్కడి నుంచి తీసుకుంది, అమెజాన్ నుంచి తీసుకుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనం అమెజాన్కి రీడైరెక్ట్ అవుతున్నాం, రైట్? చూడండి అమెజాన్కి రీడైరెక్ట్ అయ్యాం. అంటే 91 మొబైల్స్ ఎవరి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంది, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. ఇది వచ్చండి ఇక్కడ ఫ్లిప్కార్ట్ కూడా ఉంది. ఇట్లా రకరకాల కంపెనీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఈ 91 మొబైల్స్ ఈ వెబ్సైట్ లో యాడ్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళకి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. అది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి బ్యాక్ వెళ్దాం. మరి ఈ 91 మొబైల్స్ కూడా ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేశారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేశారు. ఇట్లా మీరు ఇంకెళ్తే రిలయన్స్ వాళ్ళు కూడా ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కామన్ పీపుల్ కి ఎస్ఈఓ అనేది చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికి ఎస్ఈఓ కాన్సెప్ట్ అనేది అవుట్డేటెడ్ అనుకుంటున్నారు. కాదండి, ఇట్స్ అ ఫుల్లీ వాల్యూ. ఈ ప్రతి కంపెనీ కూడా డబ్బులు పెట్టి డబ్బు సంపాదించడం అనేది అది కామన్ గా ఎవరైనా చేస్తారు. మెటా యాడ్స్ ఆటోమేటెడ్, జస్ట్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ద మనీ, ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ద ఆడియన్స్, ఆటోమేటిక్ యువర్ యాడ్ విల్ రన్. నో నీడ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ యాడ్స్. జస్ట్ మీరు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం కూర్చుంటాం, దట్స్ ఇట్. కానీ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ఎస్ఈఓ పార్ట్, యూ హ్యావ్ టు డూ ద వర్క్ మాన్యువల్లీ. మీరు రెగ్యులర్ గా మీరు మాన్యువల్ గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా చేస్తుండాలి, మీ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు అయితే రన్ చేస్తారో అన్ని సంవత్సరాలు మీరు బిజినెస్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, మీ పొజిషన్ అనేది సెర్చ్ ఇంజిన్ లో స్పెసిఫిక్ కీవర్డ్ కి డౌన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద కంపెనీస్, శ్రీ కోటక్ బ్యాంక్, సి 91 మొబైల్ సెకండ్ కేమ్. సో ఇట్లా చూసినట్టయితే మనకి ఫస్ట్ పొజిషన్ లోనే చాలా కంపెనీస్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఎందుకని ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేస్తారు? మై క్వశ్చన్ ఈస్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్ కదా అమెజాన్. ఇక్కడ ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అట్లానే మేనేజ్మెంట్ కూడా 24/7 ఎంటైర్ గ్లోబ్ అనేది రన్ అవుతుంది. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అనేది ఎంటైర్ మంత్ అనేది జనరేట్ చేస్తుంది ఫ్రమ్ ద గ్లోబ్. మరి అంత అమెజాన్ ఎస్ఈఓ వీక్ అయితే ఎందుకు ఎస్ఈఓని ఇంప్లిమెంట్ చేస్తుంది? చాలా మంది స్టూడెంట్స్ ఇది అవుట్డేటెడ్ అంటున్నారు. నాట్ అవుట్డేటెడ్. ఇట్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండే ఆర్గానిక్ మెథడ్. ఇట్స్ మనీ జనరేట్ మెథడ్. నిజంగా అమెజాన్కి ఎంతమంది వస్తున్నారు ఆర్గానిక్? ఒకసారి చెక్ చేద్దాం. ఊబర్ సజెస్ట్ వెళ్ళండి, ఫ్రీ టూల్, ఓన్లీ 3 ఐటమ్స్ ఫ్రీ కదా, మీకు తెలిసింది. జస్ట్ ఎంటర్ అమెజాన్. Amazon.in. Amazon.com is different. Amazon.in is different. నేను ఇండియాలో Amazon.in ని నేను సెర్చ్ చేస్తున్నాను. ఆర్గానిక్ గా ఎంతమంది పబ్లిక్ అనేది విజిట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఎస్ఈఓకి రిలేటెడ్ కి సంబంధించింది. ఓకే, సో హియర్ గో టు యువర్ బాటమ్ అండ్ సి ట్రాఫిక్ ఓవర్. ఇక్కడ పెడదాం కాంపిటేటివ్ రీసెర్చ్. ఈ బటన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. దీని లోపల మనం ఏం చేస్తామంటే మన యొక్క వెబ్సైట్ డేటా ఇవ్వగానే ఆటోమేటిక్ గా డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ అవ్వండి.
Amazon.in. ఆర్గానిక్ Amazon.inకి ఎంతమంది వస్తున్నారు? ఇక్కడ అమెజాన్కి 387 మిలియన్ పీపుల్. ఇట్ ఈస్ షోయింగ్ అమేజింగ్. ట్రాఫిక్ ఓవర్వ్యూ ఇదంతా ఆర్గానిక్. చూడండి ఆర్గానిక్ ఎంత పర్సెంట్? 99.9% ఆర్గానిక్. ఓన్లీ అమెజాన్ పీపుల్ 0.01% పెయిడ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. నిజంగా ఎస్సీఓ అనేది వీక్ అయినట్లయితే అమెజాన్ ఆర్గానిక్ మెథడ్ నమ్ముకోదు కదా. అమెజాన్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? కొన్ని కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ ఎస్సీఓ చేశారండి. సో మోర్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆర్గానిక్ మెథడ్ ఓన్లీ, నాట్ పెయిడ్. ఇక్కడ పెయిడ్ వచ్చేసి ఓన్లీ 9,069 పీపుల్ ఆర్ విజిటింగ్ ట్రాఫిక్. బట్ ఇక్కడ వచ్చినట్లయితే ఆర్గానిక్ 387.4 మిలియన్ పీపుల్ ఆర్ కమింగ్. ఎన్ని కీవర్డ్స్ టార్గెట్ చేశారు? ఆర్గానిక్ మెథడ్ లో వీఆర్ టార్గెటింగ్ number of keywords. Based on the keywords, your visitors or traffic will increase. So here 17 crores 7,48,802 keywords. And domain authority, domain authority increase avalante you should get the more backlinks and traffic. ఇక్కడ backlinks చూడండి ఎన్ని ఉన్నాయో. Backlinks nothing but ఏంటి? They are implementing off page SEO. What is the keywords? Keywords mean it's on page SEO. ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్లస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఈ రెండు కలిపితే ఎంటైర్ ఎస్ఈఓ మీన్స్ దట్ ఎస్ఈఓ. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పెయిడ్ కీవర్డ్స్ ఓన్లీ 81 దే టార్గెటెడ్. ఇక్కడ మెన్షన్ 81 పెయిడ్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ కీవర్డ్స్ మీన్స్ దట్ ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. దిస్ ఇస్ వీఆర్ యూజింగ్ కీవర్డ్స్ ఫర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. బ్యాక్ లింక్స్ మీన్స్ దట్ ఇట్స్ రిలేటెడ్ టు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఈ రెండు మనం కలిపి ఏమవుతుందంటే ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అమెజాన్ 99.99% దే ఆర్ ఇంప్లిమెంటింగ్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఎస్ఈఓ. సో అండి ఈరోజు డేట్ వచ్చేసి 16/1/2026, అంటే జనవరి 16వ తారీఖున ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు డేటా ఇది, దిస్ ఇస్ టుడే డేటా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 2025 అండ్ రైట్. అండ్ మీరు పెయిడ్ ప్లాన్ కదా, ఇక్కడ వచ్చేసి లింక్స్ కూడా ఉన్నాయి. మీరు బ్యాక్ లింక్స్ కావాలంటే బ్యాక్ లింక్స్ చూసుకోవచ్చు. అండ్ అగైన్ ఏ కీవర్డ్స్ ర్యాంక్ అయ్యారు, ఎస్టిమేటెడ్ విజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది, ఆల్ ద కీవర్డ్స్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది ఇక్కడ కూడా మీరు ఇండియా నుంచి చూస్తే ఎట్లా ఉంది, ఒక్కొక్క కంట్రీ నుంచి చూస్తే యూఎస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఇట్లా మీరు కంట్రీస్ వైజ్గా కూడా మీరు చూడొచ్చు. సో ఇదండి అమెజాన్ గురించి. అట్లా మీరు దీని ప్లేస్లో ఫ్లిప్కార్ట్ ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది, జస్ట్ flipkart.com ఉంది. flipkart.com. ఈ flipkart.com ఇండియాలో ఎలా ఉంది, వీళ్ళు కూడా పెయిడ్ టాపిక్ మీద డిఫెండ్ అయ్యారా, ఎస్ఎం మీద డిఫెండ్ అయ్యారా ఒకసారి చూద్దాం. సేండి ఓన్లీ పెయిడ్ ట్రాఫిక్ 0.01%. These people also totally depending on SEO, and 236.9 million people are visiting every month. Here also, if you are observing on-page SEO means methods, here they are targeting organic keywords. ఎన్నున్నాయండి? 1,29,17,625 keywords they targeted, and backlinks. See here, 4,7,89,663 backlinks. ఇది ఆఫ్ పేజ్ SEO. This one is belongs to on page SEO. If you are combining both, it is SEO, right? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ డొమైన్ అథారిటీ, ఈ డొమైన్ అథారిటీ డిపెండ్స్ ఆన్ పేజ్ SEO and off page SEO, and again traffic. So many factors are there, and content, everything. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ రెఫరల్ లింక్స్ ఆల్సో. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ట్రాఫిక్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇంక్రీజ్, రైట్. నవంబర్ సేల్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్టోబర్ నవంబర్ మోర్ సేల్స్ కమింగ్. ఇది టోటల్గా దేని బేస్ చేసుకోనండి, పెయిడ్ అయితే కాదు. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీ హావ్ సీన్. ఓన్లీ 69 people visiting paid marketing. Why Flipkart and Amazon people are not implementing paid ads?
మనమే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటారా? లేదా డబ్బులు ఎక్కువ ఉండి దాచుకొని ఇంకా ఆర్గానిక్ మీద డిపెండ్ అయి ఉంటారా? నో, దే బిల్డ్ ఆర్గానిక్ ట్రాఫిక్. వాళ్ళు బిల్డ్ చేశారండి. మీరు కూడా ఇట్లా మీరు బిల్డ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది? నిజంగా ఫ్లిప్కార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? గో టు ద whois.net. whois.net. whoisలోకి వెళ్తే మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మరి ఎప్పటి నుంచి వీళ్ళు ఎస్ఈఓ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? amazon.in. Amazon started 2005, right? Expiry date is 2027. మనం 2026 డేటా వీఆర్ సీయింగ్. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2005లో స్టార్ట్ అయింది amazon.in. మరి ఎప్పుడు ఫేమస్ అయింది? ఆఫ్టర్ కరోనా. ఎవ్రీ వన్ ఎంగేజింగ్ ఇన్ ద ఆన్లైన్, రైట్? సో అందుకని చెప్పేసి ఆఫ్టర్ కరోనా ఆటోమేటిక్గా మనకి ఏమైనాయండి? సేల్స్ ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది 2005 నుంచి స్టార్ట్ చేశారు. స్టిల్ టుడే వరకు దే ఆర్ ఇంప్లిమెంటింగ్ 2026 ఇది డేట్. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎస్సీఓని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చూడండి? 2005 మీన్స్ 2015, 10 years. 2025 మీన్స్ దాట్ 20 years ఆఫ్ టైం. 20 years నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్సీఓని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ ద లాస్ట్ 20 years దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎస్సీఓ ఓన్లీ. అండ్ ఇఫ్ యూ గో టు ద flipkart.com. ఈ flipkart.com అని ఒకసారి చూడండి. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఈ రెండుని ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఈ కామర్స్, మీకు ఇంకా జనరల్ వెబ్సైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఈ కామర్సెస్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది. నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆర్గానిక్ మోడ్లో మోర్ రెవెన్యూ సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా యాజ్ జనరల్ బిజినెస్ పీపుల్ కూడా ఎస్ఈఓ ద్వారా మీరు బ్రాండ్ నేమ్ తెచ్చుకోవచ్చు, లీడ్స్ తెచ్చుకోవచ్చు, సేల్స్ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ ఆల్సో దే స్టార్టెడ్ 2007 to 2017, 10 years. అండ్ 2027కి 20 years అవుతుంది. కానీ ఇప్పుడు కూడా దే ఆర్ ఇంప్లిమెంటింగ్ వాట్? ఎస్ఈఓ. ఇక్కడ చూస్తే చూడండి, ఎనీ కీవర్డ్ మీరు తీసుకుని స్మార్ట్ వాచెస్, అమెజాన్ ఫస్ట్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ సెకండ్ వచ్చింది, అండ్ ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ పీపుల్ ఆల్సో, టైటన్ పీపుల్ ఆల్సో, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ ఎస్ఈఓ. Myntra.com, రైట్? అండి ఇట్లా ఉంటుంది అనమాట. అంటే మీకు ఏంటంటే ఈ 2026 మన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఈఓ అనేది ఇంపార్టెంటా కాదా? మరి బ్లాగింగ్కి ఇదంతా వచ్చేసి ఈ కామర్స్ బిజినెసెస్కి, మరి బ్లాగింగ్ కూడా ఇది ఇంపార్టెంటే కాదా అంటే జస్ట్ ఐ విల్ చెక్. రాజా సాబ్ మూవీ రివ్యూ చేయండి. 123telugu.com. 123telugu.com సెకండ్ పొజిషన్లో ఉంది. సిక్స్త్ పొజిషన్లో ఉంది. మరి సిక్స్త్ పొజిషన్లో ఉందంటే దీని అర్థం ఏంది? దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎస్ఈఓ. వికీపీడియా 9th పొజిషన్లో ఉంది, అండ్ బుక్ మై షో 11th పొజిషన్లో ఉంది రివ్యూస్లో. మరి 123telugu.com ఇది ఎందుకని సిక్స్త్ పొజిషన్ ఉంది? మరి ఇది బ్లాగింగ్ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తారు కదా. ఇక్కడ వచ్చేసి యాడ్స్ ఉంటాయి. మీరు చూసినట్టయితే ఈ వెబ్సైట్లో మనకి యాడ్స్ ఉంటాయి. సో ఈ యాడ్స్ ద్వారా వీళ్ళకి ఏమొస్తుందంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి మనకి ఈ 123telugu.comలో ఎంత మనీ వస్తుందో ఒకసారి చూద్దాం. So you go to the web worth calculator, website value calculator. You can use anything. You should go to analyze your website. Here give the 123telugu.com and analyze the money. Here how much traffic your website is getting and how much money you are getting from the website. See, up to date, this is estimated traffic
ఆల్మోస్ట్ 1,68,45,000 దే ఎర్న్డ్. ఇప్పటిదాకా వాళ్ళు సంపాదించింది is how much this website will make. Send for single day revenue $3,000. For monthly, this is the value $90,000 and estimated revenue for the year. See, this is the amount. Send again, if you go to the estimate traffic, see single day they are getting 2 lakhs people and month at a 60 lakhs people. మీన్స్ ఇక్కడ చూడండి మీకు 60 lakhs people విజిటింగ్ మీకు అయినట్లయితే మంత్లీ, ఎస్ ఆటోమేటిక్గా యూ మే గెట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. ఇదంతా మరి బ్లాగింగ్ ద్వారా మరి ఎట్లా వస్తుందంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్లో మీకు ట్రాఫిక్ బిల్డ్ అవ్వాలంటే ఎస్ మ్యాండటరీగా ఎస్ఈఓ ఇంపార్టెంట్. పేడ్ ద్వారా మనం జనరేట్ చేయలేం కదా. గూగుల్ యాడ్సెన్స్ అనేది ఆర్గానిక్ మోడల్లోనే మీరు ట్రాఫిక్ బిల్డ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ అండ్ ఎర్నింగ్ కూడా మీకు వస్తుంది, లేదంటే హైలీ ఇంపాసిబుల్. జస్ట్ లైక్ యూట్యూబ్ లాగానే ఇది కూడా అండి. మరి ఎస్ఈఓ అనేది మీరు ఆన్లైన్ ఎర్నింగ్స్ కానీ లేదా అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ, లేదా ఒక బిజినెస్కి ఇట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మోర్ ట్రాఫిక్ అనేది జనరేట్ చేయాలంటే కంపల్సరీ వాట్ వి నీడ్ ఎస్ఈఓ అనేది మ్యాండటరీ. నౌ ఎస్ఈఓతో పాటు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ఈఓ ఇస్ దేర్, ఏఈఓ ఇస్ దేర్ అండ్ జియో ఇస్ దేర్ అండ్ ఇట్లా మనకి ఎస్ఈఓలో చాలా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. నౌ ఇక్కడ వచ్చేస్తే మీరు చూసినైతే ఏఐ మోడ్ ఉంది. ఏఐ మోడ్లో కూడా మీరు మీ యొక్క వెబ్సైట్ అనేది విజిబుల్ అవ్వాలి. ఇక్కడ రాజసాబ్ మూవీ రివ్యూ అంటే ఇక్కడ మనం విజిబుల్ అవ్వాలి, మన కంటెంట్ అనేది రైట్ సైడ్ అనేది విజిబుల్ అవ్వాలి, ఇక్కడ కూడా ర్యాంక్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఏఐ మోడ్, ఏఐ ఓవర్ వ్యూ. ఇట్లాంటి ఆప్షన్స్ అనేది గూగుల్ ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి గూగుల్ అంటేనే ఒక సెర్చ్ ఇంజన్, కాబట్టి సెర్చ్ ఇంజన్కి చాలా వాల్యూ ఉంది. సో మీ కంటెంట్ అనేది సెర్చ్ ఇంజన్లో ఆప్టిమైజ్ అవ్వాలంటే ఎస్ఈఓతో పాటు ఏఈఓ కావాలి, జిఓ కావాలి అండ్ ఏఐ ఓవర్ వ్యూ కావాలి. సో ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈఓ. మీకు ఎస్ఈఓ అనేది బాగా అది ఇంపార్టెంట్ అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదైతే 2026లో ఇంపార్టెంట్ ఏంటి, లేదంటే ఎస్ఈఓ అనేది ఏ విధంగా బిజినెస్ కాన్సెప్ట్స్కి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ కామర్స్కి సంబంధించిన బిజినెస్ కాన్సెప్ట్స్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, లేదంటే బ్లాగింగ్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అట్లానే స్కీమా మార్కప్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేసి మనము రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ, ఏఈఓ కానీ, జిఓ కానీ మన బిజినెసెస్కి ర్యాంకింగ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.